ఏలూరు నగరంలో ఆర్ఆర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం రథసప్తమి పండుగ పురస్కరించుకొని శ్రీవారి రథాలను మాడ వీధులలో భక్తుల సమక్షంలో అత్యంత వైభవోపేతంగా ఊరేగించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమై అన్ని రథాలను ఊరేగించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ, అనేక సంవత్సరాల నుండి ఈ దేవాలయంలో వైభోగంగా రథసప్తమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు భక్తులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని, వారికి శ్రీవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఆలయ ముఖ్య అర్చకులు మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న సాంప్రదాయాలను ఇక్కడ ఆర్ఆర్పేట దేవాలయంలో కూడా కొనసాగిస్తున్నట్లు, రథసప్తమి కూడా వైభవంగా జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అన్ని వాహనాలు శ్రీవారి ఆలయంలో భక్తుల సహకారంతో సమకూర్చడం జరిగిందని ఆయన తెలియజేశారు. మాడవీధులు కలిగిన ఈ దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని రథసేవలో పాల్గొన్న జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ భక్తులు ఈతకోట శ్రీనివాసరావు, కూరెళ్ల శ్రీనివాస్, భోగరాజు ప్రసాద్ తదితరులు పాల్గొని శ్రీవారి తీర్థ ప్రసాదాలను భక్తులందరూ స్వీకరించారు. జై శ్రీమన్నారాయణ. మన ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునందు ప్రతి సంవత్సరం కూడా రథసప్తమికి కొండ మీద శ్రీవారికి ఎలా అయితే సప్తవాహన సేవలు జరుగుతూ ఉంటాయో తిరుమలలో, అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా మన దేవాలయంలో కూడా మనకి 4 మాడవీధులు కూడా మన స్వామికి, పెద్ద స్వామికి ఎలా అయితే కొండ మీద 4 మాడవీధులు ఉన్నాయో, మన ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామికి కూడా 4 పక్కల 4 మాడవీధులు ఉన్నాయి. చక్కగా 4 మాడవీధుల్లోనూ సప్తవాహన సేవా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం ఎంతో విశేషంగా ప్రప్రథమంగా సూర్యప్రభ వాహనం మీద స్వామివారు 4 మాడవీధుల్లోనూ ఊరేగి అదేవిధంగా స్వామిని అనుగ్రహించారు. భక్తులందరినీ కూడా అనుగ్రహించిన తర్వాత ఇప్పుడు 2వ వాహనంగా సింహస్థ ద్వితీయం చైవ అని చెప్పి శాస్త్రవచనం ప్రకారం సింహవాహనాన్ని 2వ వాహనంగా ఏర్పాటు చేశాం. అలాగే స్వామివారి యొక్క గరుడ వాహన సేవ, అనంతరం స్వామివారికి సంబంధించినటువంటి మరి హనుమత్ వాహన సేవ, కల్పవృక్ష వాహన సేవ, అలాగే చంద్రప్రభ వాహన సేవ, ఇలాగా ఇత్యాది మొత్తం 7 వాహనాలు కూడా ఈ యొక్క స్వామివారికి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా సూర్యప్రభతో ప్రారంభమైనటువంటి వాహన సేవలు చంద్రప్రభ వాహనంతో పూర్తవుతున్నాయి. కనుక ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క చక్కగా వాహన సేవల్లో పాల్గొని శ్రీవారి అనుగ్రహాన్ని పొందారు. అదేవిధంగా ఈ యొక్క వాహన సేవల్లో కూడా ప్రత్యేకంగా భక్తులందరూ కూడా పాల్గొని వారి వారి ద్రవ్య సహాయంతో చక్కటి అలంకరణలు, ప్రసాద వితరణ అది కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడాను మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిపించేటువంటి కార్యక్రమం కనుక మా ఈవో గారు, అలాగే మా యొక్క మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చక్కగా హితోధికంగా వారి వారి విరాళాలు అందజేసి స్వామివారి యొక్క మరి విత్తం కొద్దీ వైభవం కాబట్టి ఆ వైభవాన్ని అందుకోవడానికి కావలసినటువంటి
ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. స్వామివారికి చక్కటి అలంకరణలు, పుష్పాలంకరణలు అన్నీ కూడా చేసిన తర్వాత ప్రతి వాహనానికి కూడా ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ వాహనాలు సప్తవాహనాల్ని కూడా దర్శించినటువంటి వారికి ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి అని చెప్పి శాస్త్రవచనం కనుక ప్రతి భక్తులు కూడా ఈ యొక్క సప్తవాహన సేవల్లో పాల్గొని శ్రీవారి అనుగ్రహాన్ని పొందుకోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.